అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మోహన మదిలో. ఏదో మూవీలో సీన్ అనుకుంటున్నారు కదా. ఇది మేము లాస్ట్ ఇయర్ శ్రీలంక ట్రిప్ వెళ్ళాము. మా దగ్గర యాక్చువల్లీ డ్రోన్ కెమెరా లేదండి. అయితే అక్కడ వచ్చిన ఒక రష్యన్ టూరిస్ట్ ఈ క్లిప్ షూట్ చేశారు. పాపం చాలా ఓపికగా ఆయన శ్రీలంక ట్రిప్ అంతా అయిపోయి తిరిగి రష్యా వెళ్ళి ఈ క్లిప్ నాతో షేర్ చేశారు. ఎంత యూనిక్గా ఉంది కదండి ప్లేస్. లాస్ట్ వీక్ మనము మన ఫామ్కి వచ్చే ఫస్ట్ గెస్ట్ని అనౌన్స్ చేసాం కదా. సో ఈ వీడియో ద్వారా అడిగిన 3 ప్రశ్నలకి కరెక్ట్గా సమాధానం ఇచ్చిన వారిలో ఒకరిని సెలెక్ట్ చేయటం జరుగుతుంది. సో శ్రీలంకలో మేము వెళ్ళిన ఈ అవుట్ ఆఫ్ ద వరల్డ్ ప్లేస్ పేరు గెస్ట్ చేసి చెప్పండి. ఫెదర్స్ ఇప్పుడే వస్తున్నాయి కదా. మమ్మీ డాడీ వెళ్ళిపోయారు. నిన్ను అడుగుతాను దాని ఇయర్స్ కనపడట్లేదు ఏంటి అన్ని ఇయర్స్ ఇప్పుడు కనిపిస్తుంది. అదిగో ఇయర్స్ ఐస్ కింద అద్దా ఇయర్స్ ఐస్ కింద ఇయర్స్ ఉంటాయా? అది హ్యూమన్ కాదు కదా శిరా. దాని మదర్ వస్తుందేమో. వెళ్ళిపోదాం. వర్షం పడుతుంది. సమ్మర్ నుంచి ఒక రిలీఫ్ లాగా అనిపిస్తుంది నాకైతే. బాబాయ్ మార్నింగ్ చాలా ఎండగా ఉండింది, కొంచెం హాయిగా అనిపిస్తుంది కదా. కరెక్ట్ టైంకి వచ్చాం కదా ఫామ్కి. అవును, అక్కడ హైదరాబాద్లో మన ఇంటి దగ్గర మబ్బుగా ఉందంట, కానీ వర్షం పడుతుందేమో మనకి. లేదు, ఇప్పుడేగా మాట్లాడా. ఓకే, కొద్దిగా ఈవినింగ్ పడి ఉంటే బాగుండేది. చేతిలో కాఫీ ఉండి నువ్వు కొద్దిగా ఓపిక చేసుకుని వేడి వేడి పునుగులన్నా, బజ్జీలన్నా, పకోడీ అన్నా. లాస్ట్ టైం గుర్తుందా పకోడీ వేసి అలా? కోరికలకి అంత ఉండదు. కానీ ఎండాకాలంలో వర్షాలు పడతాయి అప్పుడప్పుడు. ఫోన్లో చెట్టు మీద దుమ్ముంది పోతుంది. హ్యాపీగా రేపు పొద్దున అన్ని గ్రీన్గా కనిపిస్తాయి. మొక్కలన్నీ నీట్ అండ్ క్లీన్గా అయిపోయాయి. సో ఎక్స్పెక్ట్ చేసినట్టే వర్షం పడగానే మొక్కలన్నీ అసలు భలే అందంగా కనపడుతున్నాయి. అసలు చూడండి ఎంత నీట్గా క్లీన్గా కలర్ఫుల్గా భలే కనపడుతున్నాయి. అసలు మీరు చూడండి, ఈ వీడియోలో చూపెట్టిన ప్రతి ఒక్క పూల మొక్క ఎంత బలంగా కలర్ఫుల్గా ఉందో. అసలు ఆకులు తక్కువ పూలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. అసలు ఒక్క చిన్న మొక్కకి ఇన్ని పూలు వస్తాం చాలా ఆశ్చర్యకరం అండి. మన వీడియోస్లోనూ కొంతమందికి ఫొటోస్ అవి షేర్ చేస్తూ ఉంటాను. అసలు ఈ పూల గ్రోత్ చూసి అసలు మొక్కలకి ఏమేస్తాము, ఎలా ఇంత బలంగా పెరుగుతున్నాయని అడగటమే. అసలు నిజం చెప్పాలంటే మనం పెద్దగా ఎరువులు అవి కూడా ఏమేయమండి. జస్ట్ ఈ మన కౌ మాన్యూర్ ఒకటి వాడతాం రెగ్యులర్గా. ఒక్కసారి రోజ్ మిక్స్ బోన్ మీల్ ఇచ్చానమాట రోజ్ మొక్కలకి. అది తప్పించి ఇంకా ఎక్స్ట్రా కేర్ ఏం తీసుకోలేదు. మేబీ మన భూమి తత్వమేమో ఇంత బాగా పెరగటానికి కారణం. అండ్ అఫ్ కోర్స్ మనం చూపించే ప్రేమ కూడా అండి. అసలు అది లేకపోతే ఇన్ని మొక్కల్ని ఇంతలాగా పెంచటం ఇంపాసిబుల్ అండి. మనందరికీ తెలుసు రావణాసుడు శ్రీలంకలో ఉండేవాడని. అయితే ఇప్పుడు మీకు ప్రశ్న ఏంటంటే, ఆ రావణాసుడు కోట ఒక కొండ మీద ఉండేదంట. ఆ ప్లేస్ పేరు గెస్ట్ చేసి చెప్పండి. మనం వెజిటేబుల్స్ ఆర్డర్స్ పైన డెలివర్ చేస్తున్నాం కదండి. మనం పెంచే వెజిటేబుల్స్ అస్సలు సరిపోవట్లేదు.
అందుకనే ఇదిగోండి ఈ వరుసలో ఇంకా ఈ వరుసలో 2 వరుసల్లో కూరగాయలు పెంచుదామని రెడీ చేస్తున్నాము. మా దగ్గర కూరగాయలు ఆర్డర్ చేసే వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్తున్నామండి. మీరు ఇలా ఎంకరేజ్ చేయబట్టే ఈ యూట్యూబ్లో వీడియోస్ కానివ్వండి, కొత్త రకం కూరగాయలు పెంచడం కానివ్వండి, చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాము. అసలు ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయండి. కానీ అటు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్యామిలీ, ఫామ్, ఇదిగోండి ఇప్పుడు యూట్యూబ్, వీటన్నిటితో చాలా బిజీగా ఉంటున్నాము. మెల్లగా ఐడియాస్ అన్నీ 1 by 1 ఇంప్లిమెంట్ చేసుకుంటూ మీకు కూడా అప్డేట్ చేస్తూ ఉంటాము. అయితే అందులో అన్నిటికన్నా ముఖ్యమైనది, తక్షణమే చేయవలసింది మనం సొంతంగా జీవామృతం తయారు చేసుకోవటం. స్టెప్ బై స్టెప్ ఆర్గానిక్ ఫార్మింగ్ నుంచి కంప్లీట్గా న్యాచురల్ పద్ధతిలోకి, అంటే ప్రకృతి వ్యవసాయంలోకి కంప్లీట్గా మారిపోవటం. మన జామ చెట్టు చిన్నదే అయినా చూసారా ఎన్ని పిందెలు వచ్చాయో. మన నైట్ క్వీన్ ప్లాంట్కి చూసారా పూత ఎలా ఉందో. అసలు సాయంత్రం కాగానే మన ఉయ్యాల దగ్గరికి ఈ నైట్ క్వీన్ ఫ్రేగ్రెన్స్ అసలు భలే వస్తుంది. ఈ మొక్క ప్లేస్మెంట్ కూడా అలా విండ్ డైరెక్షన్ ఆలోచించి పెట్టాము. ఈ పత్తి మందారాన్ని చూసారా, పొద్దున పూటేమో ఇలా ఉంటుంది, సాయంత్రం కాగానే ఇలా రంగు మారుతుంది. ఇది దీని స్పెషాలిటీ. ఈ సెలరీ ఇక్కడ ఉండేది కదా, పీకేసాం. ఇంత హెల్దీ ప్లాంట్ ఎందుకు పీకుతున్నారా అనుకుంటారా? ఇది మేము ఒక 2 సార్లు ట్రై చేసాం, అస్సలు నచ్చలేదు. కొంతమందికి ఇచ్చాము, వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా ఘోరమైన ఫీడ్బ్యాక్ వచ్చింది. చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంది. సో ఇది మనకి పనికి రాదులే అని ఇంకా తీసేస్తున్నాం. అది ప్లాంట్ మాత్రం చూడండి ఎంత హెల్దీగా ఉంది. తీయాలనిపించట్లేదు, కానీ అదేం యూస్కి లేదు. దాని బదులు ఆ ప్లేస్లో వేరే వేసుకోవచ్చు కదా. అసలు కానీ ఇంకా తప్పట్లేదు. మన టోటల్ ఫామ్ వ్యూ చూడండి. ఎన్నిసార్లు చెప్పినా వ్యూవర్స్ పదే ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, ఫామ్ ఎన్ని ఎకరాలని. ఇది మొత్తం 2.5 acres అండి. మొత్తం 2.5 acresకి అంతా ఇలా బౌండరీ వాల్ కట్టించాము. 2 sides కూడా ఇలా టేక్ చెట్లతో బౌండరీ ఉంటుందన్నమాట. సమ్మర్ వస్తుంది కదండి, ఈ టేక్ చెట్లు ఆకులన్నీ రాలిపోతున్నాయి. ఇప్పుడు ఈ ఆకులన్నిటినీ కలెక్ట్ చేసి మల్చింగ్కి, కంపోస్టింగ్కి వాడతాము. ఒక 45 రోజులు 2 నెలలు అవుతుందండి మన రోడ్డుకి అటు ఇటు ఇరువైపులా మొక్కలు నాటుకొని. చూడండి ఎంత మంచి గ్రోత్ ఉందో. ఈ మొత్తం అంతా కూడా డ్రిప్ సిస్టమ్ త్రూ ఇరిగేట్ చేస్తామన్నమాట. టైం టు టైం నీళ్ళు అందటం వల్ల మొక్కల గ్రోత్ చాలా బాగుంది. చూడండి అసలు ఎంత పెద్దగా అయిపోయినాయో 2 నెలల్లోనే. మన చింత చెట్టు కాయలు ఇంకా ఎండలేదండి. ఇదిగోండి ఇక్కడ ఉన్న చింత చెట్టు, చుట్టుపక్కల ఉన్న చింత చెట్లు అన్నీ ఎండిపోయినాయి. మన దగ్గర ఉల్లిపాయలు మాత్రం చాలా బాగా పెరుగుతున్నాయి. సైజ్ కానీ కలర్ కానీ. ఇంకొక వారం 10 రోజుల్లో హార్వెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇదేమో ఆనియన్స్, అదేమో గార్లిక్. ఈ వీడియో 3వ చివరి ప్రశ్న. ముందు అడిగిన 2 ప్రశ్నలకి కూడా మీరు గూగుల్ చేసుకుని ఆన్సర్ కనుక్కోవచ్చు. లేదా ఎవరైనా శ్రీలంక వెళ్ళొచ్చిన వారుంటే మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. 3వ ప్రశ్న ఏంటంటే, మన ఛానల్లో 2 నెలల క్రితం ఒక వీడియో పెట్టాము. ఆ వీడియోలో కొన్ని జీవులని సముద్రంలో రిలీజ్ చేశాము, సముద్రంలో వదిలామన్నమాట. అది ఏం జీవులో, ఎన్ని జీవులో మీరు ఆ వీడియో చూసి చెప్పండి. ఆ వీడియో థంబ్నెయిల్లో చూస్తేనే తెలిసిపోతుందండి అది ఏం జీవో. సో మరి త్వరగా ఈ 3 ప్రశ్నలకి సమాధానం కింద కమెంట్స్ రూపంలో తెలపండి. సరే అండి, మళ్ళీ శుక్రవారం హార్వెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన మదిలో.